హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రయాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే పాల తాలికలు అండి. చాలా సింపుల్గా నా స్టైల్లో ఈజీగా చేసేసుకోవచ్చు. జస్ట్ 10 మినిట్స్లోనే అయిపోతుంది ఈ రెసిపీ అనేది. ఇక లేట్ చేయకుండా పాల తాలికల్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఒక బౌల్లోకి 1/2 కప్ వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇలా జల్లించుకోవాలి. పిండి మొత్తం ఈ విధంగా జల్లించుకున్న తర్వాత చిటికెడు సాల్ట్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా చపాతీ పిండిని ఏ విధంగా కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా ఈ పిండి ముద్దను ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత సాఫ్ట్గా పిండిని ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండితో తాలికల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా తాలికలు చేయడానికి మనం పిండి అతుక్కపోతుంది కాబట్టి మనం 2 టేబుల్ స్పూన్ల వరకు రైస్లోని తీసుకోవాలి. మరో పక్కన ఒక చిన్న బౌల్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు రైస్లోని తీసుకొని అందులో కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ విధంగా ఉండలుండలుగా లేకుండా ఈ విధంగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకొని ఆ బౌల్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకోవాలి. అందులో మనం వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కప్ పిండి తీసుకున్నాం కదండి, 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని బాయిల్ చేస్తున్నాను. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం తాలికల్ని ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా పిండిని తీసుకుంటూ ఈ విధంగా తాలికల్ని చేసేసుకోవాలి. చూసారు కదండి వీడియోలో ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నానో సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోండి. మీ గనక ఈ విధంగా చేయడం రాని వారైతే చపాతీ పీట ఉంటుంది కదండి, దానిపైన కొద్దిగా పిండిని తీసుకుంటూ తాలికల్లాగా చేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేయడం వల్ల అతుక్కపోతాయి కాబట్టి ఈ విధంగా పిండిలో ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇలా వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఓన్లీ తాలికల్ని మాత్రమే వేసేసుకోవాలి. పిండి వేయకూడదు, తాలికల్ని మాత్రమే వేసేసుకోవాలి. వాటర్లో తాలికల్ని మొత్తం వేసేసి నిదానంగా కలుపుకోవాలి. ఈ విధంగా పైకి నురగగా వస్తుంది. ఇలా వచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఈ విధంగా నురగగా వచ్చినప్పుడు మనం ఇందులోకి చక్కెరని వేసుకోవాలి. మనం 1/2 కప్ వరకు తీసుకున్నాం కదండి పిండి, 1/2 కప్ కంటే కొంచెం ఎక్కువగా షుగర్ని తీసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే కొద్దిగా షుగర్ని ఎక్కువగా యాడ్ చేసుకోండి. మరో పక్కన స్టవ్లో పాలని మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్నాం కదండి రైస్ ఫ్లోర్ వాటర్ని, ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నెయ్యి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో మనం యాలకుల పౌడర్ని దంచుకునైనా వేసుకోవచ్చు, లేదంటే ఈ విధంగా చిదిమైనా వేసేసుకోవచ్చు. ఇలా యాలకుల పౌడర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా పాలని కాల్చి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదండి, వాటిని మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఎగ్జాక్ట్గా 1/2 కప్ వరకు పాలని వేసుకోవాలి. చిక్కటి పాలనే వేసుకోవాలి. ఇలా వేసుకొని ఉడికించుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కిస్మిస్ని వేస్తున్నాను. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఆ పాయసంలోకి నేతితో సహా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం నేతి
నెయ్యి కలిసే విధంగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని జస్ట్ 2 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, ఇలా తాలిక లాంటివి విరిగినట్టు అవుతున్నాయి అని అన్నటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత అయినా లేదంటే వేడివేడిగా తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, పాయసం అనేది రెడీ అయినట్టే. మీకు కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్లో తెలియజేయండి. మరిన్ని స్వీట్ రెసిపీస్ కోసం మా ఛానల్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రెస్ చేసి చూసేయండి. మా ఛానల్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.